ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫోటోగ్రాఫర్ అంటాడనమాట, మిత్ర గారు ఇటు రండి ఫ్యామిలీ ఫోటో తీస్తాను అని చెప్పి అనగానే మిత్ర వచ్చి నించుంటాడు. మేడం మీరు కూడా రండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు లక్ష్మి నేను అనగానే అయినా తనెందుకు అని చెప్పి మిత్ర కూడా అంటాడు. ఫ్యామిలీ ఫోటో సార్ అని చెప్పి అనగానే ఇటు అరవింద కూడా వెళ్ళి మా లక్ష్మి పిలుస్తున్నారుగా అనగానే వెళ్ళి మిత్ర పక్క నుంచో అనగానే లక్ష్మి వెళ్ళి నించుంటుంది. కొంచెం పక్కకు సార్ పక్కకి అని చెప్పి ఇక లక్ష్మి మిత్ర టచ్ అయ్యేలాగా అలా దగ్గరికి ఫోటోలు తీస్తూ ఉంటారనమాట. ఇటు పక్కన ఇక మనీషా దేవ్యాన్ని చూస్తూ కులుతూ ఉంటారు. ఇక మనీషా అంటుంది, ఆ ఫోటోగ్రాఫర్ పిలిచింది నన్నే ఆంటీ అనగానే మరి ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి దేవ్యాని అంటుంది. మిత్రకి నాకు పెళ్ళి అవ్వలేదు కదా ఆంటీ అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇలాగే ఉండు ఎప్పటికీ పెళ్ళి అవ్వదు అని చెప్పి అంటుంది దేవ్యాని. ఈ లోపల పిల్లలిద్దరు వచ్చి మీ ఇద్దరైనా దిగేది మేము కూడా దిగాలి అని చెప్పి పిల్లలిద్దరు కూడా మిత్ర లక్ష్మి పక్కన నించుంటారు. ఇక అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ సార్ బాబు భుజం మీద చేయి వేయండి అనగానే ఇక ఇటు జున్నుయే మిత్ర చేయి తీసుకొని భుజం మీద వేసుకొని ఇక ఫోటోలు దిగుతూ ఉంటారనమాట నలుగురు. ఇటు జయదేవ్ చూసి కంట్లో నీళ్లు పెట్టుకుంటారు ఆనందంతో. ఇక అరవింద్ అది గమనించి జయదేవ్ దగ్గరకు వచ్చి ఇలాంటి కుటుంబాన్ని కదండి మనం చూడాలనుకుంది. లక్ష్మి మొహంలో సంతోషం, మిత్ర మొహంలో నవ్వు, ఆ ఇద్దరు పిల్లలు, ఆ నలుగురు కుటుంబంగా చూడాలనుకున్నాను అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్ అంటారు ఇది జస్ట్ ఫోటోకి మాత్రమే, ఫోటో కోసమే ఆ కుటుంబంలో నలుగురు అలా ఉన్నారు, ఫోటో అయిపోగానే చెల్లా చెదరైపోతారు అని చెప్పి అనగానే అదేంటండి అలా అంటారు అనగానే నీకు నిజం తెలీదా, వాస్తవం తెలీదా, మిత్ర మనసులో ఏముందో, అసలు లక్ష్మి ఆనందంగా ఉందా చెప్పు, ఫోటో కోసమే అలా నించుంది, నేను చెప్పింది అబద్ధమా అన్నట్టుగా జయదేవ్ అంటూ ఉంటారు. అప్పటిక అరవింద అంటుంది భగవంతుడా మిత్ర మనసు మారితే ఆ నలుగురు ఒక కుటుంబం అయ్యేలాగా దీవించి తండ్రి, సంతోషంగా ఉండాలి వాళ్ళ నలుగురు అని చెప్పి అలా అరవింద అనుకుంటూ ఉంటుంది. ఈ పక్క మనీషా దేవ్యానితో చెప్తుంది, ఆంటీ ఇదే ఫంక్షన్లో నేను ఆ లక్ష్మి మనసు మీద ఒక పెద్ద బండరాయి వేయబోతున్నాను, అరవింద ఆంటీ ఇటు జయదేవ్ అంకుల్ మనసులో మొక్కలు ఎలా చేయబోతున్నాను, ఆ లక్ష్మి ఇక మామూలుగా తనకి ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. మరో పక్క జాను మెట్లెక్తూ తన రూమ్ వైపు వస్తూ ఉంటుంది. అప్ప ఈ మరక ఏం చేస్తున్నా కూడా పోవట్లేదు అని చెప్పి అనగానే ఎదురుగా అక్కడ వివేక్ ఉంటాడు. తప్పుకో వివేక్, నేను వెళ్ళి ఇదిగో ఈ మరక ఏం చేసినా పోవడం లేదు, నేను వెళ్ళి వేరే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అనగానే ఏమీ అవసరం లేదు అని చెప్పి వివేక్ అంటాడు. ఎందుకు ఫంక్షన్లో అందరూ ఈ మరకను చూసి నన్ను చూసి నవ్వమనా, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అనగానే ఏమీ అవసరం లేదు ఇదిగో చూడు అని చెప్పి ఇంకో డ్రెస్ చూపిస్తాడనమాట. అదేంటి సేమ్ ఇలాంటి డ్రెస్ నీ దగ్గర కొత్తదా అని చెప్పి అడుగుతుందనమాట జాను. అవును అనగానే ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చాను అని చెప్పి వివేక్ అంటాడు. అయితే నేనేంటి మాట వరుస కంటే నువ్వు నిజంగానే నా కోసం డ్రెస్ తీసుకొచ్చావా అని చెప్పి జాను అంటుంది. అవును మరి నేనేంటో నా ప్రేమేంటో నీకు తెలియాలి కదా అని చెప్పి అనగానే ఇక జాను ఎమోషనల్ అయిపోయి ఇక అటు వివేక్ని హక్ చేసుకుంటుంది. ఇక వివేక్ కూడా హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇక వివేక్ అంటాడు, నేను ఎప్పుడు ఏ విషయంలో కూడా బాధ పెట్టకూడదు అని చెప్పి నీకు హామీ ఇస్తున్నాను, ఎప్పుడు కూడా బాధ పెట్టను, నేను ఎప్పుడు సంతోషంగా చూసుకుంటా జాను అని చెప్పి చెప్తూ ఉంటాడు వివేక్. ఎందుకంటే నమ్మకమే ప్రేమ కాబట్టి అని చెప్పి చెప్తాడు వివేక్. అప్పుడు జాను ఐ లవ్ యూ వివేక్, నువ్వంటే నమ్మకం లేక కాదు, నువ్వు ఇచ్చిన డ్రెస్ ఎంతో ప్రేమగా ఇచ్చిన డ్రెస్ ఇలా మరక పడిపోయిందని చెప్పి అన్నాను అనగానే నాకు అర్థమైంది తెలుసు, అందుకే నీకోసం డ్రెస్ తీసుకొచ్చాను అని చెప్పి డ్రెస్ ఇస్తాడు. ఇక జాను డ్రెస్ మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది. మరో పక్క రౌడీలు హాస్పిటల్కి వస్తారు. ఇక నర్సుని అడుగుతాడు, ఇక్కడ యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా ఎక్కడున్నాడు అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటే నర్సేమో అక్కడ ఉన్నారు అని చెప్పి చెప్తుంది. మీరేమవుతారు అనగానే తోసేసి మరి నర్సుని ఇక లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ భాస్కర్ ఆల్రెడీ ఉండడు. వీడు ఆల్రెడీ ఇక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు రా, వాడు ఎక్కువ దూరం ఎల్లున్నాడు, మనం వెళ్ళి వెతుకుతాము అని చెప్పి రౌడీలు వెతుకుతూ ఉంటారు. ఇటు పక్క నర్సేమో డాక్టర్ని పిలుచుకొస్తుంది. సార్ అతని కోసం ఇద్దరు రౌడీలు ఎవరో వచ్చారు అనగానే పద వెళ్ళి చూద్దాము అని చెప్పి డాక్టర్ నర్సు వచ్చి చూడగానే అక్కడ భాస్కర్ కనిపించాడు. ఇక అప్పుడు ఆ డాక్టర్ వెంటనే ఇక అర్జున్కి కాల్ చేస్తాడనమాట. సార్ మీరు అతనికి మెలకు వచ్చింది స్పృహ రాగానే, అయితే ఇద్దరు రౌడీలు ఎవరో వచ్చారు, అతనికి ముందే తెలిసి ప్రాణాపాయం ఉందని చెప్పి అతను ఇక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు సార్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో అవునా సరేలేండి అని చెప్పి అర్జున్ అంటాడు. ఫోన్ పెట్టేస్తాడు. ఈ లోపల లక్ష్మి వచ్చి ఏమైంది అర్జున్ గారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు అర్జున్ చెప్తాడు, అతను ఎవరో కానీ మనకు తెలిస్తే బాగుండేది, ఆయనకి స్పృహ వచ్చిందంట, తప్పించుకున్నాడంట అనగానే పోన్లేండి ఆయనకి స్పృహ అయితే వచ్చింది కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. మరో పక్క ఇటు రౌడీలు కొంత దూరం వెతికి ఇటు మనీషాకి కాల్ చేస్తాడు. ఇక అప్పుడు మనీషా ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందిరా అతను వేసేసారా అని చెప్పి అనగానే లేదు మేడం అతను హాస్పిటల్ నుంచి కూడా తప్పించుకున్నారు అనగానే వాడు డైరెక్ట్గా ఇక్కడికే వస్తాడురా, ఇక్కడికి వచ్చి నా కొంప ముంచేస్తాడు, ముందు మీరు అక్కడ ఇక్కడ వెతకడం కాదు ఇంటికి వస్తాడు కాబట్టి ఇంటి బయట కాపలా కాయండి అని చెప్పి అనగానే ఇక సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి రౌడీలు ఇంటి దగ్గరికి వస్తారు. ఇటు మనీషాతో దేవ్యాని అంటుంది, అయ్యయ్యో వాడు తప్పించుకున్నాడా, ఆ భాస్కర్ని ఎలాగైనా ఆపాలి అనగానే ఆంటీ నాకు చాలా టెన్షన్గా ఉంది, ఆ భాస్కర్ గడు వచ్చాడంటే నా పని అవుట్ చేసేస్తాడు అని చెప్పి మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు రూమ్లో నుంచి జాను డ్రెస్ మార్చుకొని వస్తుందన్నమాట. ఇదేంటి దీని డ్రెస్ నార్మల్గా ఉంది అని చెప్పి చూస్తూ ఉంటుంది దేవ్యాని అంటుంది, ఇదేంటి నేను ఇప్పుడే కదా తను డ్రెస్ పాడు చేశాను, కొత్త డ్రెస్లో ఉంది ఏంటి అని చెప్పి అలా దేవ్యాని అంటూ ఉంటుంది. అప్పుడే వివేక్ వస్తాడు.
నువ్వు నాకు తెలుసు మామ్, నువ్వే జాహ్నవి డ్రెస్ పాడు చేసిందని అనగానే అవును నేనే పాడు చేశాను అనగానే వివేక్ అంటాడు, ఎందుకు మామ్, ఎందుకు నువ్వు జాను వెనకాల పడ్డావు? అసలు తనకి ఏం పాపం చేసింది? తను వదిన చెల్లెలు కావడమే పాపమా? మనీషా నువ్వు ఇద్దరు కలిసి ఆల్రెడీ వదిని బాధ పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు నువ్వు జాను వెనకాల పడుతున్నావు? అసలు నేను నీకే ఎందుకు పుట్టాను? ఏమైనా రీజన్ ఉందా? రీజన్ లేదుగా. కానీ నేను జానుని ప్రేమించడానికి 100 కారణాలు ఉన్నాయి అనగానే ఏంటి ఆ కారణాలు? నీకు జాను తప్ప ఇంకెవరు దొరకలేదా అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని. నీకు ఒక కారణం చెప్పనా? అసలు ఎవరికి తెలియని అవసరం లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జానునంటే తను అమ్మ మాత్రం ఖచ్చితంగా మన పెళ్ళికి ఒప్పుకోవాలి, అప్పటి వరకు నువ్వు నా మెడ తాళి కట్టడానికి వీల్లేదు అని చెప్పి జాను ఉంది. అది తన క్యారెక్టర్. అంత మంచి అమ్మాయి నీకు ఇంకా మళ్ళీ దొరుకుతుందా కోడలుగా అని చెప్పి జాను గురించి చెప్తూ ఉంటాడు వివేక్. నాకేదైనా పర్వాలేదు, నాకు మాత్రం ఆ జాను కోడలు అవ్వకుండా నేను చూసుకుంటాగా, చూస్తూ ఉండు, రేపు దానికి ఎలాంటి చావు దెబ్బ కొడతాను అని చెప్పి అక్కడి నుంచి దేవి అని వెళ్ళిపోతుంది. అప్పుడు వివేక్ రేపు మామ్ ఏం చేయబోతుంది జానుని అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. మరోపక్క ఇటు భాస్కర్ ఇంటికి చేరుకుంటాడనమాట. బయట ఆల్రెడీ రౌడీలు ఉండటంతో ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు భాస్కర్. ఇలా కాదు అని చెప్పి గోడ దూకి వెళ్దామని చెప్పి భాస్కర్ గోడ దూకి వస్తూ ఉంటాడనమాట లోపలికి. ఇటు పక్క కేక్ కటింగ్ కోసం అందరూ ఉంటారు. ఇక మిత్ర పక్కన ఇటు దేవ్యాని అలాగే మనీష కూడా ఉంటారు. అరవింద అందరు అక్కడే ఉంటాయి. ఇక అరవింద లక్ష్మిని పిలుస్తుంది దూరంగా ఉంటే. ఏంటి లక్ష్మి అక్కడే ఉన్నావు? కేక్ కటింగ్ జరుగుతూ ఉంటే ఇట్రా అని చెప్పి అనగానే ఇక లక్కీ వచ్చి రామ్మా అని చెప్పి, పిన్ని నువ్వు కూడా రా అని చెప్పి జానుని కూడా తీసుకెళ్తుంది కేక్ కటింగ్కి. ఇక వాళ్ళ నాన్న పక్కన నించోపెడుతుంది అనమాట లక్ష్మిని లక్కీ. ఇక అందరూ కేక్ కటింగ్ కోసం హ్యాపీ బర్త్డే అని చెప్పి కట్ చేస్తూ ఉంటారు. అదే టైంకి వచ్చేస్తాడనమాట భాస్కర్. ఇక అక్కడ చూసి అదేంటి లక్ష్మి అలాగే మిత్ర సార్ కలిసిపోయారనమాట. ఇక పిల్లలు అందరూ ఒకటే దగ్గర ఉండేసరికి ఓకే వీళ్ళంతా కలిసిపోయినట్టున్నారు, నేను నిజం చెప్పాలనుకున్నాను దేవుడా, కానీ వీళ్ళంతా కలిసిపోయారు, నాకు ఇదే చాలు అని చెప్పి భాస్కర్ సంతోషిస్తూ ఉంటాడు. పక్క అరవింద ఏమో మిత్ర లక్ష్మి ఇద్దరు పిల్లలు చేతి పట్టుకొని కేక్ కటింగ్ చేయించండి అనగానే ఇక కట్ చేస్తూ ఉంటారు. ఇక లక్ష్మి ఏమో మిత్ర మొహమే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక కేక్ కట్ చేశాక ఫస్ట్ పీస్ ఏమో మిత్ర లక్కీకి తినిపిస్తూ ఉంటాడు. హ్యాపీ బర్త్డే లక్కీ అనగానే అదే పీస్ ఇటు జున్ను కూడా నోట్లో పెట్టుకొని థ్యాంక్ యూ నాన్న అని చెప్తాడు. ఆ తర్వాత ఇటు లక్ష్మి కూడా పిల్లలిద్దరికీ కేక్ పెడుతుంది. తర్వాత ఇక అరవింద జయదేవ్కి పెడుతూ ఉంటారనమాట. ఈ లోపల అటు దేవి అని గమనిస్తుంది అక్కడున్న భాస్కర్ని. అమ్మో ఈ భాస్కర్ గారు లోపలికి వచ్చేసాడు అని చెప్పి, మనీషా ఏం చూస్తున్నావు, అటు చూడు వాడు లోపలికి వచ్చేసాడు అనగానే ఎవరంటీ అని చెప్పి మనీషా అంటుంది. ఇంకెవరు, అదిగో ఆ భాస్కర్ గాడు అనగానే ఇక ఇద్దరు అక్కడ ఉన్న భాస్కర్ని చూస్తారు. ఇక భాస్కర్ కూడా అటు ఉన్న మనీషాని చూసేస్తాడు. అమ్మో ఈ మనీషా చూసేసింది, నాకు డేంజర్ అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి భాస్కర్ అక్కడి నుంచి తప్పించేసేసుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక మనీషా పక్కకు వచ్చి ఆ రౌడీకి కాల్ చేస్తుంది. మేడం వాడు ఇంకా రాలేదు మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే, ఏంట్రా రాలేదు, అసలు ఏం కాపలా కాస్తున్నారు, వాడు ఆల్రెడీ ఇంట్లోకి వచ్చేసాడ్రా, వాడిని ఇంట్లోకి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి మనిషి చెప్తూ ఉంటే, మేడం వాడు ఆల్రెడీ బయటకు వచ్చి పారిపోతున్నాడు మేడం అనగానే, ఏం చేస్తున్నారా మీరు, వాడిని పట్టుకోండి అని చెప్పి మనీషా ఫోన్ పెట్టేస్తుంది. ఈ లోపల మనీషా పక్కకు వస్తుంది అనమాట దేవి అని. ఆ రౌడీలు ఏమన్నారు అనగానే, భాస్కర్ తప్పించుకున్నాడు ఆంటీ, పారిపోయాడు అని చెప్పి మనీష చెప్తూ ఉంటే, సరే ఇప్పుడైతే వాడితో మనకి ప్రాబ్లం లేదు కదా, అయినా ఆ భాస్కర్ గాడు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు ఏమీ అర్థం కావట్లేదు అని దేవ్యాని అంటూ ఉంటే, ఏమో ఆంటీ నాకు అర్థం కావట్లేదు అని మనీష అంటుంది. అప్పుడు దేవ్యాని సరే ఇప్పటికైతే ఆ భాస్కర్ గురించి వదిలేసి మనం అనుకుంది స్టార్ట్ చేద్దామా అని అంటూ ఉంటుంది దేవ్యాని. ఆంటీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి మనీష అంటుంది.